కేటీఆర్ గారు ఏదో ఈరోజు బయటికి వచ్చి రైతులపైన అపారమైన ప్రేమ వారికి ఉంది, వారి 10 ఏళ్ల పరిపాలనలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని వారు నిలబెట్టుకున్నారు అనే విధంగా వారు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలే కేటీఆర్ గారు మీరు ఈరోజు మాటలు మాట్లాడడానికి. చాలా స్పష్టంగా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కంప్లీట్గా అప్పుల పాలు చేసినప్పటికీ కూడా రైతులకు ఇచ్చిన ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఎంత కష్టమైనా కూడా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకుంటున్న ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీది. ఈరోజు చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు బీమా, సన్నవడ్లకి క్వింటాల్కి 500 రూపాయల బోనస్, దానితో పాటు ఈరోజు 12,000 రూపాయలు ఏదైతే ప్రతి ఎకరాకి సాగు చేసుకుంటున్న ప్రతి ఎకరాకి రైతు భరోసా, దానితో పాటు ముఖ్యంగా కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తున్న ఒక ఘనత, రైతుల పక్షపాతి అని చెప్పుకునే ఒక ఘనత మొదటి సంవత్సరంలోనే ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది.